సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. ఓం శ్రీ సాయిరాం. నిత్య సత్యములు. సమస్త శాస్త్రములకు వేదమే మాతృదేవి. ఇది పరమేశ్వరుని ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమున వెలువడుచున్నది. దీనిని మహాతపోధనులైన మహర్షులు శబ్దరూపమున గ్రహించుకొని దానిని శిష్య సాంప్రదాయానుసారముగా లోకమునకు చాటిరి. ఒకరి నుండి మరొకరు శ్రవణేంద్రియముల ద్వారా పొందుటచే అనగా వినుటచే దీనికి శృతి అని పేరు వచ్చెను. ఇవి అనంతములైనవి. వీటికి కర్త ఎవ్వరనియూ వారి నామధేయము లేవనియూ ఎవ్వరునూ ఇంతవరకు తెలుపలేకపోవుచున్నారు. దీనిని ఉచ్చరించినవాడు కీర్తి కామిత్వరహితుడై ఉండవలెను. లేకుండిన ఈ వేదమున తన పేరెక్కడనూ సూచించలేదు. ఇతను కులగోత్రాదులు లేనివాడై ఉండవచ్చును. లేకుండిన ఒక కులమునకు ఒక గోత్రమునకు సంబంధము లేక సమము గావించుట తటస్థించెను. ఇతడు సర్వజ్ఞుడని ఋషులు నిర్ణయించిరి. సర్వజ్ఞునకే ఈ సమత్వము సహజము. అట్టి సర్వశక్తిమయుడే వేదమునకు కర్తయనుట సమంజసము. విద్ అను ధాతువు నుండి వేదమను పదము పుట్టినది. విద్ అనగా తెలియుట. విదం త్వనేనేతి వేదః, సర్వము తెలియజెప్పునది అనియు దీని అర్థము. ఇది బుద్ధికి గాని అనుభవమునకు గాని తేల్చి చెప్పలేనట్టిది. మానవుల శ్రేయస్సుకు కావలసినట్టి దానిని ఈ పవిత్ర వేదము తెలుపుచున్నది. సర్వదుఃఖములను నివారణ చేయు ఉపాయమును చూపుచున్నది. శాంతమునకు తగిన సాధనములను కూడాను తెలుపుచున్నది వేదము. ఈ వేదము యొక్క ఆదిని అంత్యమును ఇంతవరకు ఎవ్వరునూ సరిగా తెలుసుకోలేకపోవుట చేత ఇది అనాది అని సనాతనమని చెప్పబడును. ఆద్యంతములు కానరాకపోవుట చేత వీటినే నిత్యములని కూడా అనవచ్చును. మానవుల బుద్ధి దోషములతో కూడినది. అట్టి పురుష బుద్ధి సంబంధములు ఎట్టివీ లేనివగుట వలన వేదములు కలుషరహితములగుట వలన అపౌరుషేయములని కూడా చెప్పవచ్చునని చెప్పబడుచున్నవి. వేదములలో తెలుపబడిన ప్రతి శబ్దమునకు వేదమే ప్రమాణము. దీనిపై విశ్వాసబుద్ధి కలిగి ప్రమాణబుద్ధి కలిగిన వారలకు ఇది స్వానుభవమగును. ఇట్టి అనుభవములు నందినవారే మహర్షులు. వారే వేదములను ప్రమాణ రూపములుగా కొనియాడిరి. ప్రత్యక్షానుభవములనిరి. ఇవి దేశకాలాదులకు అతీతమైనవి. ఈ వేదములు భారతదేశమునకే కాక ప్రపంచమునంతటికినీ ప్రమాణములు, మూలాధారములు అని నిశ్చయముగా చెప్పవచ్చును. వేదమతము జనించినది ఎప్పుడో, మిగిలిన మతములు జన్మించినవి నిన్న నేడు. ఇదే ఇతర మతములకు వేదమతమునకు గల వ్యత్యాసము. కనుక ఏదైనా తెలుసుకోవాలంటే మానవునకున్న సాధన సామగ్రితో తెలుసుకొనుటకు ప్రయత్నించిన తేలదు. ఈ మానవ బుద్ధి ఒక హద్దునకు మాత్రమే చెందును. బుద్ధిగ్రాహ్యమతీంద్రియము. బుద్ధికి అతీతమైనది వేదము.
మానవ బుద్ధి సంకుచితము. అందువలన ఈ దృశ్యకల్పితమైన ప్రపంచమే ఇహపరములనుకొను వారలందరికీ ఈ బుద్ధి జాడ్యము ఆవరించుచుండును. ఇట్టి సత్యమును గుర్తించిన వేదమాత ఈ మానవులను ఉద్ధరించుటకై, మానవులను సంతృప్తిపరచుటకై ఒక కాలమును ఏర్పరిచినది. అవే సంవత్సరములు, మాసములు, దినములు, ఘడియలు, విఘడియలు. ఈ కాలమానము మానవులకే కాక దేవతలకు కూడా సంబంధించినది. జీవుడు దేశకాలముచే బంధింపబడి సంసార చక్రమున చిక్కుకొని గిరగిరా తిరుగుచూ అందుండి బయటపడు ఉపాయము తెలియక బాధపడుచున్నాడు. అట్లున్నను అతడు దేశకాలములకు అతీతుడు. ఆ విషయాన్ని గ్రహింపజేసి అతనిని బంధ విముక్తిని చేసి ఉద్ధరించుటకే వేదమాత పూనుకున్నది. వేదమాత జీవుని సంతృప్తిపరిచి సంశయ నివృత్తిని అందించునుగాని అతనిలో విప్లవమును లేవదీయదు. ఇది ప్రాజ్ఞులకు సువిదితము. భూమికి ఆకర్షణ శక్తి కలదు. అది ఎప్పటి నుండి కలదన్న విషయము అందరికీ తెలియదు. ఇది భూమితో పాటే జనించినది. భూమి, దీని ఆకర్షణ శక్తి రెండునూ అవినాభావ సంబంధము కలవి. భూమిలోని ఆకర్షణ శక్తి ఏదో కొంతమందికి తెలియకుండినంత మాత్రమున, భూమిలోని ఆకర్షణ శక్తి కనిపించకపోయినంత మాత్రమున భూమిలో ఆకర్షణ శక్తి లేదని చెప్పుట వెర్రితనము. భూమితో పాటు పుట్టిన ఆకర్షణ శక్తిని ఎవరూ తెలుసుకొనలేకపోయిరి. వారు తెలుసుకొనకపోయినప్పటికీ ఆకర్షణ శక్తి ఉండియే ఉన్నది. కడకు అనేక ఆదర్శములతో, పరిశోధనలతో పాశ్చాత్య భౌతిక శాస్త్రజ్ఞుడు న్యూటన్ అనువాడు భూమికి ఆకర్షణ శక్తి కలదని చాటెను. అతడు చాటినప్పట్నుంచి భూమికి ఆకర్షణ శక్తి కలదని లోకము విశ్వసించినది. కాని లోకము విశ్వసించక పూర్వము కూడాను, పరిశోధించక పూర్వము ఈ ఆకర్షణ శక్తి ఉన్నది. ఇది క్రొత్తగా అప్పటికప్పుడు పరిశోధనలతో ఉట్టిపడినది కాదు. అటులనే నిత్య సత్యములైన వేదములు తమ అనుభవములోనికి భారతీయులు తెచ్చుకొనక పూర్వము కూడాను ఉన్నవి. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని పాశ్చాత్య భౌతిక శాస్త్రజ్ఞుడు ఎట్లు చెప్పానో అట్లే సమస్తమనకు వేదములు ఆధారమని భారతీయులు పరిశోధనలలో తేల్చి రుజువు చేసిరి. భారతీయులు పరిశోధనలతో అనుభవించక పూర్వము కూడాను ఈ వేదములున్నవి. న్యూటన్ కనిపెట్టిన ఆకర్షణ శక్తి ఒక పాశ్చాత్య భూమికే కాక యావత్ ప్రపంచమునకు ఎట్లు సత్యమో, భారతీయులు కనిపెట్టిన వేదములు భారతీయులకే కాక యావత్ ప్రపంచమునంతయు శబ్దరూపమున నిండియున్నది. వేదములకు భారతదేశమే జన్మస్థానమన చెల్లదు. భారతీయులు కనిపెట్టిరి మాత్రమే. ఒకచోట జరుగు సంఘటన వేరొక చోట ఎందులకు జరగలేదను శంక యపభ్రంశము. ఏది ఎప్పుడు ఎక్కడ జరుగువలెనో అది కర్తయే నిర్ణయించగలడు. నిర్ణయ ప్రకారము జరుగును. వేదములు పుట్టుటకును వర్ధిల్లుటకును భరతఖండము యొక్క వాతావరణము అనుకూలముగా నుండినది. కర్మనిష్ఠులైన ఋషులు, యోగులు కర్మభూమి అయిన, యోగభూమి అయిన, త్యాగభూమి అయిన భరతఖండమునందు జననముందుట చేత అట్టి వారల హృదయములనే ఆ వేదము ఆకర్షించెను. ఇతర భూములు భోగభూములు అగుటచే ఐహిక వాతావరణము ఆ భూములలో అమితముగా విజృంభించుటచే ఇతర ఖండములు ఈ వేద శబ్దమును సులభముగా అర్థము చేసుకొనలేవు. ఆముష్మికముతో పాటు ఐహికము కూడా కలిగి ఉండునది భరతభూమి. కనుక భారతీయుల భాగ్యమా అన్నట్లు వేదమాత భరతభూమిలో అవతరించెను, వ్యక్తమాయెను. వ్యక్తము కాకపోయినంత మాత్రమున ఇతర దేశములలో వేదమాత లేదన చెల్లదు. ఆకర్షణ శక్తి అన్ని దేశములలోని భూమికి ఉండినటుల వేద శబ్దము అన్ని ఖండములలోనూ ఉన్నది. వేదము సర్వవ్యాపి. భారతదేశమునందు గల ఋషిపుంగవులు తమ తపశ్శక్తితో, ఏకాగ్రతతో ఆ పవిత్ర శృతిని అందుకోగలిగిరి. ఆ శబ్ద స్వరూపమును చూడగలిగిరి, అనుభవించగలిగిరి. వారు అనగా మహర్షులు స్వార్థరహితులగుటచే, ప్రేమ స్వభావులగుటచే తాము వినిన వాటిని, అనుభవించిన వాటిని పరుల శ్రేయమునాశించి వేదరసమును భద్రపరిచి తమ తమ చెంత చేరిన వారలకు అందించుచు వచ్చిరి. కనుక అందించిన మహర్షులను మంత్రద్రష్టలని నుడివిరి. వారల ద్వారా
శిష్య పరంపరగా యుగయుగముల నుండి ఈ వేదవాణి దేశమున వ్యాపించెను. అనంతమైన ప్రవాహము వలె అన్ని దిశలా ప్రవహించెను. అగోచరమైన ఈ వేదమును, అవ్యక్తమైన ఈ వేదమును వ్యక్తపరిచిరి. కనుక వేదమునకు ఋషులే ద్రష్టలు అని భారతీయులు తెలుసుకునిరి. భారతీయుల వేద వేదాంగాలు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు మహావిజ్ఞాన నిలయాలు. ఇవి గొప్ప గొప్ప పాల సముద్రాలు, పవిత్ర జలాలు. సాగరములోని నీటిని ఎన్ని పంపుసెట్లు పెట్టి తోడినను ఈషన్మాత్రం కూడా తరిగిపోదు. ఎంతో నీరు సూర్యుని వేడికి కరిగి ఆవిరిగా మారి మేఘరూపమును ధరించి ప్రజలకు వర్షరూపములో నీటిని తిరిగి ఇచ్చుచున్నది. తద్వారా పంటలు పండి దేశము సస్యశ్యామలమవుతున్నది. ఎంత జలము ఆవిరగుచున్నప్పటికీ సముద్రము ఒక్క అంగుళమైనా తరిగినట్లు కనిపించదు. అటులనే ఎన్నియో జీవనదుల ద్వారా నీరు సముద్రమును చేరుచున్నప్పటికీ సముద్రములు లేసమైనా పెరగటం లేదు. అటులనే మన శాస్త్రజ్ఞానముతో పాటు అనుభవ జ్ఞానమును అందుకొన్న మహనీయులు కూడా సాగరముల వంటివారు. వారిని ఎందరు భూషించినా మరి ఎందరు దూషించినా వారి చిత్తము నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండును. అట్టి సారమునకు నిలయమైనవే భారతీయ శాస్త్ర గ్రంథములు. అయితే ఎవరి ఓపికను బట్టి, సామర్థ్యమును బట్టి వారు ఆ జ్ఞానమును ఆస్వాదించవచ్చు, నేర్చుకొని మరీ ప్రపంచానికి విజ్ఞానమును వెదజల్లవచ్చు. అట్టి విజ్ఞాన అనుభవ జ్ఞానము ఒక్క భారతీయ శాస్త్రములయందు మాత్రమే ఉన్నది. వాటిని బాగా అర్థము చేసుకొనవలనన్నా, అవగాహన గావించుకొనవలనన్నా సంస్కృతం తప్పనిసరిగా నేర్చుకోవాలి. సంస్కృతము అనగానే మనలో చాలామందికి ఒక దురభిప్రాయమున్నది. అది మృతభాష అని, అది అనాగరికులు సనాతనులు వాడే ఛాందస భాష అని ఈనాటి వారి అభిప్రాయాలు. ఇవేవో అర్థము కాని మంత్రములని యజ్ఞయాగాదులకు, పెండ్లిండ్లు, కర్మకాండలకు ఉపయోగించుకునేవని, ఇది కష్టతరమైన భాష అని సామాన్య ఆధునికులలో ఈ భావము పాతుకొనిపోయినది. ఈ దురభిప్రాయమును ముందు మన మనస్సుల నుండి తీసివేయాలి. సంస్కృతము అమృత భాష అని, అమరవాణి అని, దానిలో ఉన్నది సమస్త భాషల యొక్క మూలసారమని, అన్ని భాషలకు సంస్కృతము మాతృదేవి అని గుర్తించాలి. నిర్లక్ష్యము చేయరాదు. భారతీయుల వేదాలలోని అమృతాన్ని తనివితీరా త్రాగాలంటే సంస్కృతము నేర్చుకోవాలి. వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం మొదలైనవెన్నో అమూల్యమైన విషయాలను మహర్షులు ఏనాడో వ్రాసియుంచిరి. ఖగోళశాస్త్రం, ధర్మశాస్త్రం, నీతిశాస్త్రం, తర్కశాస్త్రం, సంగీతశాస్త్రం, సాహిత్యశాస్త్రం, శిల్పశాస్త్రం ఇంకా ఎన్నియో ఉన్నాయి. మన శాస్త్రాలను పాశ్చాత్య ఖగోళ శాస్త్రజ్ఞులు చూచి ఆశ్చర్యపరవశులై అనేక రహస్యములను వాటి ద్వారా తెలుసుకొనుటకు అనేక పరిశోధనలు చేయుచున్నారు. భారతీయుల ఖగోళ శాస్త్రము గ్రీకుల కన్నా ఎన్నో రెట్లు మిన్న అని కూడా పాశ్చాత్యులు పేర్కొన్నారు.